ఈరోజు నేను ఉషా ఫుడ్ ప్రాసెసర్ 3811 యూస్ చేసి చాపింగ్, గ్రేటింగ్, నీడింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. మామూలుగా మనం వంట చేసేటప్పుడు మనకు ఎక్కువ పని శ్రమ కలిగేది ఈ వెజిటేబుల్స్ చాప్ చేయడం వల్ల, దానివల్ల ఎక్కువ టైం కన్జ్యూమ్ అవుతూ ఉంటుంది. కానీ ఇది ఎలా నిమిషాల్లో ఫుడ్ ప్రాసెసర్ యూస్ చేసి చేసుకోవచ్చు. ఈరోజు నేను మీకు వీడియో చూపిస్తాను. మెయిన్ ఫుడ్ ప్రాసెసింగ్ బౌల్ యూస్ చేసి, ఇది ఫుడ్ ప్రాసెసింగ్ బౌల్. ఫస్ట్ దీన్ని ఎలా ఫిక్స్ చేయాలో మనం చూద్దాము. సో ఇది మెయిన్ మోటార్. ఇక్కడ ఇచ్చింటారు కదా, ఇక్కడ లాక్ సింబల్, ఇటు సైడ్ అన్లాక్. ఫస్ట్ మనము దీన్ని అటాచ్మెంట్ని ఫిక్స్ చేద్దాము. ఇప్పుడు క్లిక్ సౌండ్ వచ్చింది కదా, సో లాక్ అయింది. ఫస్ట్ స్టెప్ స్పిండల్ ప్లేస్ చేద్దాం. ఇది స్పిండల్ పెట్టి, ఇది చాపింగ్ బ్లేడ్, చాలా షార్ప్గా ఉంటుంది, జాగ్రత్తగా పట్టుకోవాలి. ఇక్కడ అప్ అని రాసింది కదా, సో ఇది పైనకే రావాలి. అప్ అంటే పైనకి రావాలి. ఓకే, సో ఇది లిడ్. ఓకే, సో ఇది పుషర్. ఇందులో నుంచి మనము ఒక్కొక్కటిగా వెజిటేబుల్స్ యాడ్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఆనియన్స్ యాడ్ చేద్దాము. ఆనియన్స్ చాప్ చేద్దాము. ఇంకొక ఆనియన్ వేస్తాం. చూసారు కదా, మామూలుగా మనం ఆనియన్ కట్ చేయాలంటే కళ్ళల్లో నీళ్లు కారడము, తుడుచుకోవడము ఇదే సరిపోతుంది. అస్సలు అవ్వదు. మనము చాలా ఆనియన్స్ అస్సలు మనము చాప్ చేయలేమన్నమాట. సో దీంట్లో ఇప్పుడు ఒకే ఒక నిమిషంలో ఎంత బాగా ఆనియన్ చాప్ అయిపోయిందో చూపిస్తాను. ఫస్ట్ ఈ బ్లేడ్ అటాచ్మెంట్ సైడ్ తీసేసి, సో చాలా ఫైన్గా చాప్ అయిపోయింది. మనము ఇలా చేయాలంటే చాలా టైం తీసుకుంటుంది. సో నెక్స్ట్ క్యారెట్స్ చాప్ చేద్దాం. చాలా అంటే చాలా ఫైన్గా చాప్ అయిపోయింది. అసలు మనము ఇలా కట్ చేయడం అస్సలు ఇంపాసిబుల్, చాలా టైం కన్జ్యూమింగ్ ఇది. కానీ ఇప్పుడు చూసారా, జస్ట్ నిమిషాల్లోనే ఎలా మనం ఎన్ని వెజిటేబుల్స్ కావాలంటే అన్ని చాప్ చేసుకోవచ్చు. ఓకే, చేసి బీన్స్
ఎలా స్లైస్ చేస్తామో చూస్తాము. ఎందుకంటే బీన్స్ చాలా కష్టం అవుతుంది, ప్రతిసారి స్మాల్గా కట్ చేయడము. ఏదైనా సాగు కానీ ఏదైనా మామూలుగా ఫైన్ ఉప్మా కానీ ఏమైనా వెజిటేబుల్ వేయాలంటే బీన్స్ ఎలా సన్నగా ఎలా తరగాలో చూస్తాము. ఇది డిస్క్ హోల్డర్ అనమాట. ఇది స్పిండల్ మీద ఇలా కూర్చోబెట్టి ఇది ఇలా పైన వచ్చింది. ఇప్పుడు బ్లేడ్ అటాచ్మెంట్ తీసుకొని స్లైసింగ్ బ్లేడ్, ఈ సైడ్ థిక్ స్లైసింగ్, ఈ సైడ్ థిన్ స్లైసింగ్. ఇప్పుడు మనం థిక్ స్లైసింగ్ పెడతాము. సో దీన్ని ఇలా ఫిక్స్ చేయాలి. ఇక్కడ 2 గ్యాప్స్ ఉన్నాయి కదా, ఇక్కడ స్పిండల్ వస్తుంది, ఇక్కడ 2 గ్యాప్స్కి ఇక్కడ స్పిండల్ పక్కన 2 నాబ్స్ లాగా ఉన్నాయి కదా, దాంట్లో ప్లేస్ చేస్తాము. సో ఇది ఇలా పైకి వచ్చింది. ఇప్పుడు మనము క్యాప్ రెడీ అయింది. ఇప్పుడు మనము బీన్స్ చూస్తాము. ఓకే, స్లైడ్ పుష్ ఇవ్వాలా. ఇంకా కొంచెం లోడ్ చేద్దాం. స్లైట్గా పుష్ ఇస్తే చాలు. చూసారు కదా, ఇప్పుడు ఇలా వచ్చింది. ఉప్మాస్ కానీ ఏ దానికన్నా వేసుకోవచ్చు. ఇది బోత్ సైడ్స్ చేసుకోవచ్చు, థిన్ స్లైసింగ్ థిక్ స్లైసింగ్ కూడా. ఎలా చేస్తామో చూస్తాము. ఇది థిన్ సైడ్ ఫస్ట్ ఫిక్స్ చేద్దాము. ఓకే, ఫిక్స్ అండి. ఓకే, ఇప్పుడు మనము ఫస్ట్ పొటాటో చిప్స్ కోసము పొటాటో స్లైసెస్ చేద్దాము. మా అబ్బాయి కూడా పొటాటో చిప్స్ అంటే చాలా ఇష్టము. సో ఒకటి లోడ్ చేశాను. స్లైడ్గా పుష్ ఇస్తాము. ఇప్పుడు చూసారా ఎంత బాగా వచ్చిందో లైన్గా. అసలు నమ్మలేకపోతున్నాను. ఎప్పుడు ఇంత సన్నగా నేను స్లైస్ చెయ్యలేను, నాకు ఇంత సన్నగా స్లైస్ చేయడము రాదు. కానీ ఇప్పుడు చూడండి ఎంత బాగా మినిట్స్లో ఎంత బాగా సన్నగా స్లైసెస్గా వచ్చిందో. ఇది చిప్స్కి చాలా బాగుంటుంది. పొటాటో చూడండి చాలా థిన్గా వచ్చింది. ఇప్పుడు మనం కుకుంబర్ స్లైస్ చూస్తాం. కుకుంబర్ చూద్దాం. స్లైడ్గా పుష్ ఇవ్వాలి. చాలా బాగా స్లైసెస్ వచ్చాయి. మీకు కావాలంటే థిన్ లేదంటే థిక్ ఎలాగైనా చేసుకోవచ్చు, థిన్ లేదా థిక్ స్లైసెస్.
సలాడ్స్కి వాటికి చాలా బాగుంటుంది. థిక్ స్లైసింగ్ చేద్దాం. సో చూడండి, ఆనియన్ స్లైసింగ్ చాలా బాగా వచ్చింది. సలాడ్స్ కానీ వాటికి చాలా బాగుంటుంది. చూడండి, టమోటాలు మామూలుగా స్లైస్ చేయడం చాలా కష్టము, వాటర్ అంతా ఇదైపోతూ ఉంటుంది. కానీ ఇప్పుడు మాత్రం చూడండి ఎంత బాగా వచ్చిందో స్లైసింగ్. సలాడ్స్కి ఏమిటికైనా చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు ఐస్ మీద పెట్టుకొని కొంచెం ఇచ్చేసుకోవాలంటే కూడా చాలా బాగుంది. స్లైసెస్ చాలా బాగా వచ్చాయి. కాకరకాయ స్లైసెస్ చేసుకుందాము. ఏదన్నా కాకరకాయ గుజ్జుకి చాలా బాగుంటుంది, కానీ చాలా మందికి కాకరకాయ అంటే నచ్చదు, కానీ నాకైతే చాలా ఇష్టం. చూడండి, ఇట్లా సీడ్స్ తీసేసి ఇలా లోడ్ చేసి స్లైట్గా పుష్ చేయాలి. ఇప్పుడు కాకరకాయ పీసెస్ చాలా బాగా వచ్చాయి. చూడండి ఎంత త్వరగా కాకరకాయ అయిపోయిందంటే, అస్సలు మనమైతే చాలా టైం తీసుకుంటాం కాకరకాయ కట్ చేయడానికి. చూడండి ఎంత బాగా ఫైన్గా వచ్చిందో. ఇప్పుడు మనం కాకరకాయ గొజ్జుకి దానికి హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు దీన్ని. కాకరకాయ హెల్త్ చాలా మంచిది. షుగర్ పేషెంట్స్కి కానీ కాకరకాయ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. షెడ్డింగ్ చూద్దాం. క్యాబేజ్ ఇలాంటివి కొంచెము కోర్స్గా షెడ్ అయితే బాగుంటుంది, మరి ఫైన్గా కాకుండా పళ్ళెం క్యాబేజీ పళ్ళెంకి దానికి బాగుంటుంది. సో ఇది ఇప్పుడు మనం క్యాబేజీ కోర్స్ షెడ్డింగ్ చూద్దాం. స్లైట్గా పుష్ చేస్తే చాలు, మరి హార్డ్గా వద్దు. చూడండి, క్యాబేజీ మనం తరగడం మామూలుగా ఎంత కష్టపడుతుంటామో, ఇప్పుడు చూడండి ఎంత బాగా వచ్చిందో. కోర్స్ షెడ్డింగ్ చేసామో, చాలా త్వరగా అయిపోయింది అసలు. కొబ్బరిని షెడ్ చేసుకుందాము. మామూలుగా కొబ్బరి తురమడం అంటే చాలా కష్టం కదా ఇంట్లో. ఏ దానికైనా, చట్నీకైనా, లేకపోతే పులియోగర మీద ఏమన్నా ఉడికే వేసుకోవడానికైనా, గార్నిషింగ్ చేసుకోవడానికైనా, లేకపోతే ఉప్మా మీద వేసుకొని తినడానికైనా చాలా ఇష్టపడతాము. కానీ అది తురమడం అంటే చాలా కష్టము. ఇప్పుడు సింపుల్గా ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ ఇక్కడ కొబ్బరి పీసెస్ లోడ్ చేద్దాము. పుషర్ నుంచి స్లైట్గా పుష్ ఇస్తాము. లైట్గా పుష్
చూడండి చాలా బాగా వచ్చింది. మనం మామూలుగా కొబ్బరి తురడానికి చాలా కష్టపడుతూ ఉంటాము, అలాంటిది ఇప్పుడు చాలా త్వరగా అయిపోయింది. ఏ దానికైనా చట్నీస్ చేసుకోవచ్చు, దీంతో కొబ్బరి పాలు కూడా చేసుకోవచ్చు, తర్వాత ఏ దాని మీదైనా సాంబార్లో రసంకి వేసుకోవచ్చు, అన్నిటికీ వేసుకోవచ్చు. సో ఇప్పుడు నెక్స్ట్ మనము గ్రేటర్ యూజ్ చేసి మనము క్యారెట్ గ్రేటింగ్ చేద్దాము. క్యారెట్ హల్వా కోసము. క్యారెట్ హల్వా అంటే చాలా మందికి ఇష్టము, అసలు ఇష్టపడని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు. క్యారెట్ గ్రేట్ చేయడం అయిపోయిందంటే చాలా త్వరగా అయిపోతుంది హల్వా. ఇప్పుడు చూద్దాము గ్రేటింగ్. చాలా బాగా వచ్చింది గ్రేటింగ్. క్యారెట్ హల్వా కానీ ఏదానికైనా చాలా బాగా గ్రేట్ చేసుకోవచ్చు. బీట్రూట్ చాలా మంచిది హెల్త్కి. బీట్రూట్ వల్ల బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది. సో బీట్రూట్ పళ్ళెం చేసుకోవడానికి కానీ దేనికైనాను చాలా బాగుంటుంది. సో కోర్స్ ష్రెడ్డింగ్లో వేస్తాము. సో చాలా బాగా వచ్చింది బీట్రూట్, చాలా బాగా వచ్చింది. మనం ఇలాగే పళ్ళెం చేసుకునేచ్చు, చాలా విడివిడిగా చాలా బాగా వచ్చింది. పళ్ళెంకి కానీ దేనికైనా యూస్ చేసుకోవచ్చు. కోర్సు ష్రెడ్డింగ్ ఆప్షను. కిచెన్లో చాలా పెద్ద టాస్క్. చపాతీ నీడింగ్, డో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చాలా కష్టపడుతుంటాం. ప్రతిరోజు చపాతీ తినే వాళ్ళు కూడా ఉంటారు. సో అది టాస్క్ ఈజీగా ఎలా చేయాలో చూద్దాము. ఇది ఇప్పుడు వీట్ తీసుకున్నాను. ఫస్ట్ ఇది నీడింగ్ బ్లేడ్ అనమాట. సో ఇక్కడ దీనికి అప్ అని ఉంది కదా, సో అది అప్ రావాలా. ఫస్ట్ దీన్ని అటాచ్మెంట్ని ఫిక్స్ చేద్దాము. ఇక్కడ 4 కార్నర్స్ లాగా ఇలా వచ్చింది కదా, దీనికి 4 కార్నర్స్ లాగా వచ్చి ఉంటుంది. దాంట్లో కరెక్ట్గా మనము ఫిక్స్ చేయాలి దాన్ని స్పిండిల్లో. ఓకే, ఇప్పుడు ఫిక్స్ అయింది. ఇప్పుడు మనం ఆటా యాడ్ చేద్దాం. కొద్దిగా. సో మనకి ఇంకేమైనా ఇంగ్రీడియంట్స్ కావాలంటే సాల్ట్, సో ఇంతకి ఇంత సరిపోతుంది. తర్వాత ఇప్పుడు కొంచెం ఆయిల్ యాడ్ చేద్దాం. ఇప్పుడు క్యాప్ ఫిక్స్ చేసి సో ఇక్కడ పుషర్లోనే మనకి వాటర్ యాడ్ చేసుకోవడానికి ఇక్కడ మెజర్మెంట్స్ కూడా ఇచ్చారు. ఇది జస్ట్ ఈ పుషర్ ఇది 200 ml ఉంటుంది. మనం కొద్దిగా వాటర్ యాడ్ చేద్దాము. ఫస్ట్ ఒకసారి మనం పల్స్ చేద్దాము. సో ఇప్పుడు ఒకసారి పల్స్ యాడ్ చేసాము. ఇప్పుడు మనం ఆటా నీడింగ్ చేద్దాం.
బాగా వచ్చింది, చాలా సాఫ్ట్గా వచ్చింది. ఫస్ట్ అటాచ్మెంట్ తీసేసి చూడండి, చాలా బాగా వచ్చింది. అస్సలు మనము డైలీ కలపాలంటే చాలా ప్రయత్నిస్తుంటాము. ఆయిల్ కానీ వేసుకొని ఇలా చేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా మనము ఎలాంటి డో అయినా కానీ పరాటాస్కి కలిపేటప్పుడు కానీ డో చేసుకోవడానికి, లేదా బిస్కెట్స్కి డో చేసుకోవడానికి, ఏ దానికైనా కూడా ఈ ప్రాసెసింగ్ యూనిట్ యూస్ చేయొచ్చు. ఏమంటే ఇంగ్రీడియంట్స్ మారుతాయి అంతే. చూసారు కదా, చాలా బాగా వచ్చింది ఆట అంతా. చూడండి, చాలా సాఫ్ట్గా ప్రెస్ చేస్తే చాలా బాగా వచ్చింది. ఈ ఫుడ్ ప్రాసెసింగ్ బౌల్ అటాచ్మెంట్తో ఎంత బాగా స్లైసింగ్, ష్రెడ్డింగ్, నీడింగ్, తర్వాత గ్రేటింగ్, ఆటా నీడింగ్ అన్నీ ఎంత తొందరగా అయిపోయాయో. ఇలాగనే మనకి ఫుల్ వెజిటేబుల్స్ రెడీ అయిపోతాయి కదా, మనకి వంట కూడా చాలా త్వరగానే అయిపోతుంది. సో ఏమి అంత కష్టపడాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ అటాచ్మెంట్ ఫుడ్ ప్రాసెసర్ది యూస్ చేసి ఎలా జ్యూసింగ్ కానీ మిల్క్ షేక్స్ కానీ ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.